పాటి నాగేశ్వరరావు ఒక ఓల్డ్ కళాకారుడు. నేను ఇప్పుడు చెప్పే ఈ ఆసిం రాజు పేరు విన్నారు కదా. ఆసిం రాజు కంటే అందరికంటే ముందు మిమిక్రీ డబ్బింగ్ ఫీల్డ్లో సెటిల్ అయిన మొట్టమొదటి ఆర్టిస్టు మిత్తిపాటి నాగేశ్వరరావు. ఆయనది కూడా ఆంధ్ర. ఆయన ఎన్టీఆర్ మాట్లాడితే అసలు పక్కకుండి నిలబడి మాట్లాడినట్టే ఉంటాడు. పాతాళ భైరవిలో ఇలా మాట్లాడాడు, ఈ సినిమాలో ఇలా మాట్లాడారు, ఆ సినిమాలో ఇలా మాట్లాడారు అని ఆయన నిజం చెప్పమంటారు, అబద్ధం చెప్పమంటారా మహారాజా? అప్పుడు వాయిస్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, అంత వాయిస్ డిఫరెన్సెస్ చెప్తూ ఆయన మిత్తిపాటి నాగేశ్వరరావు డబ్బింగ్లో స్థానాన్ని సంపాదించుకొని ఉన్నాడు. చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. ఇట్లా ఎవరికి వారు పోటీ పడుతూ చేసింది తప్ప గురువు గారి సిస్టమ్ ఎవ్వరు ఫాలో కాలేదు. ఈవెన్ దో జాన్ లీవర్ అతను ఆంధ్ర అతనే, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాంబేలో సెటిల్ అయ్యి హిందుస్థాన్లో వాళ్ళ నాన్న పనిచేసేది, పెట్రోలియం దాంట్లో పనిచేసేది. కాబట్టి ఎవర్రా జానీ అంటాడు, ఎవర్రా అంటే హిందుస్థాన్ లీవర్లో పనిచేసి ఆయన కొడుకోనంటే జానీ కొడుకోనంటే జానీ లీవర్ అని ఆయనకు అట్లా పేరు వచ్చింది. హిందుస్థాన్లో పనిచేసింది కాబట్టి జానీ లివర్ కంపెనీలో పనిచేస్తే ఇట్లా ఆయనకు పేరు వచ్చింది. ఆయన కూడా ఏం లేదు, అంత మాస్ చదువు లేదు, జానీ లీవర్ తక్కువనే ఉన్నది. కానీ ఆయన కూడా సొంత ప్రయోగాలు చేసిండు. వేణుమా సార్ని అందరు కలిసిన వాళ్ళు ఏవిఎస్ కలిసిండు, బ్రహ్మానందం మన వరంగల్కి వచ్చి కలిసి కానుకకి దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకొని ప్రోగ్రాం చేసిండు. బ్రహ్మానందం ఏవిఎస్ గురుగారి ఇంటికి వచ్చింది. జాన్ లివర్ కూడా వీళ్ళందరికంటే ముందే గురుగారు ఉన్నారు కదా, గురుగారు చేసిన పర్ఫార్మెన్స్ చూసి ఇట్లా బిత్తరపోయి వీళ్ళకంటూ వీళ్ళు ఇండివిజువాలిటీ సంపాదించుకున్నారు. ఈ గోల్ సంపాదించుకోవాలి, ఇండివిజువాలిటీ సంపాదించుకోవాలి. అంత స్థాయికి పోయినా జాన్ లివర్ లాంటి అంత స్థాయికి పోయినా గురువు అని అంటే వల్లమాలిన ప్రేమ, ఇది గురువు భక్తి, గొప్ప వాళ్ళను గుర్తించడం అనేది. ఆ జాన్ లివర్ కూడా ఒక క్యాసెట్ చేసినప్పుడు అప్పుడు